Hi, I am Praveen Kumar, CGL in Computer Science, Government Junior College, Miryalaguda, Nalgonda District. Today we are discussing about RDBMS, Relational Database Management System, Unit 1, Paper 2. First of all, we are discussing about data, database, database management system. Data. Data means raw of information. Anything is called the data. Example, sound, picture, image, text, graph, meaning ఉండొచ్చు, meaning ఉండకపోవచ్చు. Whatever it may be, we call it as a data. Database, collection of data arranging in a well-structured format is called the database. Database management system. Database management system is a collection of interrelated data and set of programs to access those data. The collection of data, usually called as database, contains about one particular organization or enterprise. Collection of data ni we call it as a database antunnam. We want to insert the data into the database. We want to delete the data from the database. We want to update the data in the database. Insertions, deletions, modifications, updations in the database is called the database management system. The advantage of the DBMS is improved data sharing. Means while we are using the database, మనం డేటాబేస్ యూజ్ చేస్తున్నప్పుడు డేటాబేస్ని మనం ఏం చేయొచ్చు అంటే షేర్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ పర్సన్స్ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. డిఫరెంట్ లొకేషన్స్లలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని వి కాల్డ్ యాజ్ అ డేటా షేరింగ్ అంటాం. డేటా సెక్యూరిటీ, మనం మెయింటైన్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన డేటాకి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము అంటే వీఆర్ క్రియేటింగ్ ద యూజర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కెనాట్ యాక్సెస్ ఎంటైర్ ది డేటాబేస్. ఓన్లీ పార్ట్ ఆఫ్ ది డేటాబేస్ మాత్రమే యాక్సెస్ చేసే విధంగా. అనాథరైజ్డ్ పర్సన్స్ కెనాట్ యాక్సెస్ ద డేటాబేస్. ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు డేటాబేస్ని యాక్సెస్ చేయకుండా రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, మోడిఫికేషన్ పర్మిషన్స్, డెలీట్ పర్మిషన్స్, ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చుకుంటూ హియర్ వి వాంట్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు ద డేటాబేస్. బెటర్ డేటా ఇంటిగ్రేషన్. డేటాబేస్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు హియర్ వి వాంట్ టు యూజ్ సమ్ కన్సిస్టెన్సీ కన్స్ట్రైంట్స్, కండిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. దేనికి కండిషన్స్ అంటే డేటాబేస్లోకి ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేయాలన్నా, డేటాబేస్లో నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేయాలన్నా వీఆర్ యూజింగ్ సమ్ కన్సిస్టెన్సీ కన్స్ట్రైంట్స్ యూజ్ చేస్తూ, సమ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ యూజ్ చేస్తూ వీ వాంట్ టు మెయింటైన్ ద డేటాబేస్. డేటా ఇన్కన్సిస్టెన్సీ, మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే డేటాబేస్లో ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇమీడియట్గా డేటాబేస్లో అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయితే దెన్ ద స్పెక్టర్ డేటాబేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఫార్మేట్. ఒకవేళ కనుక మనం ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇమీడియట్గా డేటాబేస్లో డేటా అనేది అప్డేట్ కాకున్నట్టయితే దాన్ని వి కాల్డ్ యాజ్ అ ఇన్కన్సిస్టెన్సీ అంటాం. ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్. సో మెనీ పీపుల్ or more than one particular person can access the database from different locations. అంటే డేటాని చాలామంది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది అక్కర్ కాదు. దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. The difference between the DBMS and file systems are as follows. ఎర్లియర్ డేస్లో మనం డేటాబేస్ మెయింటైన్ చేసేటప్పుడు హియర్ వీఆర్ యూజింగ్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అని యూజ్ చేసేది. ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు డేటాబేస్ అనేది మొత్తం కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ ఫార్మేట్లో ఉండేది. వీఆర్ స్టోరింగ్ ద రికార్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ ఫార్మేట్లో మనం డేటాని స్టోర్ చేసేవాళ్ళం. వీఆర్ యూజింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్స్.
అంటే సి కానీ పాస్కల్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తూ డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడం, మాడిఫికేషన్స్ చేయడం, డిలీట్ చేయడం, రిట్రైవ్ చేయడం, యాక్షన్స్ పర్ఫామ్ చేసేవాళ్ళం. అయితే దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే డేటా రిడెండెన్సీ, డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా ఐసోలేషన్, difficulty of accessing the data security, concurrence control, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి అక్కరైనవి. ప్రెజెంట్లీ వీఆర్ యూజింగ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాం. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేయడం వల్ల ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఓవర్కమ్ చేస్తూ వీ కెన్ ఈజీలీ maintain the database, data integrity, data inconsistency, data security. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఓవర్కమ్ చేయొచ్చు. దట్ ఈస్ అ మెయిన్ అడ్వాంటేజ్. ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ మొత్తం కూడా మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అడ్వాంటేజెస్ అయితే. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే హైడింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ ది డేటా అబ్స్ట్రాక్షన్. హైడింగ్ అంటే ఏంటి అంటే దాచుకోవడం. ఎగ్జాంపుల్ కార్ అంటున్నాం. కార్ అనగానే మనకి కార్ గుర్తుకొస్తుంది. బట్ కార్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ పార్ట్స్. ఇంజిన్, నట్టు, బోల్టు, క్లచ్, వైరు, యాక్సిలేటరు, టేబుల్ రికార్డరు, ఏసీ, సీట్స్, ఇట్లా సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. కార్ అనగానే మన కార్ మాత్రమే గుర్తుకొస్తుంది. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమైపోతుంది అంటే హైడ్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే అయ్యి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బేస్డ్ డేటా మోడల్. ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిస్క్రైబింగ్ డేటా ఎట్ లాజికల్ లెవెల్ అండ్ ద వ్యూ లెవెల్. There are many different types of data models. Some of them are entity relationship data model, object oriented model, the semantic data model, and the functional data model. The entity relationship model. The entity relationship model is based on the perception of real world that consisting of collection of basic objects. An entity is an object that is distinguishable from the other objects. Here database can be expressed by graphically by using ER diagrams. ER diagrams means entity relationship diagrams, which is made up of components. Rectangle, which represents entity set. Ellipse, which represents attributes. Diamond, which represents the relationship. Lines, it is the link attribute to entity set and attributes. The object oriented data model. In this model, everything is in the form of an object. Object is the runtime entity. An object also contains bodies of code that operate on the object. These bodies of code are called methods. In C programming languages, we are using functions. In Java, we are using the methods. Method is a collection of data members and member functions. In OOPS concepts, everything is in the form of object. Here also in object-oriented data model, it is a collection of objects. Record-based data model. Record-based data model, it is everything is in the form of records. Generally, if you are considering the table is a collection of rows and columns. Each row is called a record, and each record defines a fixed number of fields, and each field has a fixed length. Example, student table తీసుకోండి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొత్తం కూడా 5 ఫీల్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రికార్డ్ తీసుకున్నట్టయితే ద పర్టికులర్ రికార్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది
5 fields: student ID, name, father name, date of birth, address. And each field has the fixed length. స్టూడెంట్ ఐడి వచ్చి లెంత్ వచ్చేసి 10 డిజిట్స్ ఉంటుంది, అంటే అప్ టు 10 డిజిట్స్ వరకు వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు. నేమ్ 30 క్యారెక్టర్స్, అంటే 30 క్యారెక్టర్స్ వరకు నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫాదర్ నేమ్ 30 క్యారెక్టర్స్. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఫార్మెట్లో ఉంటుంది. అడ్రస్ 30 క్యారెక్టర్స్, అంటే ఈచ్ ఫీల్డ్ హ్యాస్ ద ఫిక్స్డ్ లెంత్. The 3 widely accepted record model: relational model, network model, hierarchical. రిలేషనల్ డేటా మోడల్ కనుక కన్సిడర్ చేసినట్టయితే ఈ రిలేషనల్ డేటా మోడల్ అనేది ఎవ్రీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఫార్మేట్లో ఉంటుంది. జనరల్గా ఇట్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ 1970. ఈఎఫ్ క్వాడ్ అనే సైంటిస్ట్ ఈ వాస్ ఫ్రేమింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ వాస్ డిస్కవరింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 12 రూల్స్ డిస్కవర్ చేయడం జరిగింది. దాన్నే వి కాల్డ్ యాజ్ అ కార్డ్ రూల్స్ అంటాం. అయితే రిలేషనల్ డేటా మోడల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఫార్మేట్లో ఉంటుంది. ఒక టేబుల్కి మనం ఏం చేస్తాము అంటే హియర్ వీ వాంట్ టు గివ్ ద రిలేషన్షిప్ అనేది ఇస్తాం. ఎట్లా అంటే ఇక్కడ కనుక కన్సిడర్ చేసినట్టయితే హియర్ యూ వాస్ గివింగ్ ద 2 టేబుల్స్. వన్ ఈజ్ ద కస్టమర్ టేబుల్, అనదర్ వన్ ఈజ్ ద అకౌంట్ టేబుల్. ఈ కస్టమర్ టేబుల్లో కాలమ్స్ వచ్చేసి కస్టమర్ నేమ్, యూఐడి, అడ్రస్, అకౌంట్ నెంబర్ ఉంది. అకౌంట్ టేబుల్లో వచ్చేసి అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్. అంటే ఈ 2 టేబుల్స్లో ఒక కామన్ కాలం ఉంది, అదేంటి? అకౌంట్ నెంబర్. ఈ అకౌంట్ నెంబర్ అనే కాలం అనేది ఏంటి? యూనిక్ అండ్ నాట్ నల్. కస్టమర్ ఉన్నటువంటి ఖచ్చితంగా అకౌంట్ నెంబర్ ఉంటుంది, అండ్ నాట్ నల్ అంటే శూన్యం కాకుండా ఉంటుంది, వ్యాలిడ్ నెంబర్ అయి ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ టేబుల్కి, కస్టమర్ టేబుల్కి, సెకండ్ టేబుల్ అకౌంట్ టేబుల్కి రెండింటి మధ్యలో ఏముంది? రిలేషన్షిప్ ఉంది. ఎందుకు? ఈ 2 టేబుల్లలో ఒక యూనిక్ కాలం అనేది, సేమ్ కాలం అనేది ఉంది, సేమ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ది రిలేషనల్ డేటా మోడల్. Advantages of the relational data model: in this model data redundancy is controlled to a great extent. ఇక్కడ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఇస్తూ వీ వాంట్ టు మెయింటైన్ ద డేటాబేస్. కాబట్టి ఎక్కడ కూడా రెపిటేషన్ ఆఫ్ డేటా అనేది అక్కడ కాదు. రెపిటేషన్ ఆఫ్ డేటాని వీ కాల్డ్ యాజ్ అ రిడెండెన్సీ అంటాం. ఈ రిలేషనల్ మోడల్లో రిడెండెన్సీ అనేది చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. ద రిలేషనల్ డేటా మోడల్ అలౌస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. యాక్చువల్గా మనకి రిలేషన్షిప్స్ వచ్చేసి 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్, మెనీ-to-1 రిలేషన్షిప్, మెనీ-to-మెనీ రిలేషన్షిప్స్ ఉంటాయి. అయితే ఈ రిలేషనల్ డేటా మోడల్లో హియర్ వీ వాంట్ టు యూజ్ మెనీ-to-మెనీ రిలేషన్షిప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ద రిలేషనల్ డేటా మోడల్ స్ట్రక్చర్ ఆర్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు బిల్డ్. ఇది చాలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. ఎందుకు అంటే టేబుల్ కన్సిస్టింగ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్కి ఒక నేమ్ ఇస్తాం. ఆ 2 టేబుల్స్లలో 2 టేబుల్స్ క్రియేట్ చేస్తాం. వాటిల్లో మనకు కావాల్సిన కాలమ్స్ తీసుకుంటాం అండ్ ఒక యూనిక్ ప్రైమరీ కీ వాల్యూస్ని 2 టేబుల్లో వచ్చే విధంగా చూసుకుంటాం. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ 2 టేబుల్స్ మధ్యలో మనకి ఏమవుతుంది? రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ దీనివల్ల ఏంటి అంటే ఫాస్టర్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ డేటా ఈజ్ పాసిబుల్ అండ్ స్టోరేజ్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ గ్రేట్లీ రెడ్యూస్డ్. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల డేటాని చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ రిలేషనల్ డేటా మోడల్ యూజ్ చేయడం వల్ల. అండ్ స్టోరేజ్ స్పేస్ అనేది కూడా చాలా తక్కువ యూటిలైజ్ అవుతుంది. దట్ ఈస్ అ మెయిన్ అడ్వాంటేజ్. నెట్వర్క్ డేటా మోడల్లో it will be represented in the form of records and the relationship among the data are represented by the links. ఇక్కడ రికార్డ్స్ తీసుకుంటాం. ఈ రికార్డ్స్ తీసుకొని రిలేషన్షిప్ అనేది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే యారో మార్క్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, విచ్ కెన్ బి వ్యూడ్ యాజ్ అ పాయింటర్. అంటే ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్కి ఒక యారో మార్క్ ఇస్తాం, దాన్ని వి కాల్డ్ యాజ్ అ పాయింటర్ అంటాం. The advantages of the network data model is it offers integration of data. అంటే డేటాబేస్ మెయింటైన్ చేసినప్పుడు మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ యూజ్ చేస్తుంటాం, కండిషన్స్. దీనివల్ల ఏమవుతుందంటే కండిషన్స్ అనేవి పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతాం. స్టోరేజ్ స్పేస్ తక్కువ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కూడా రిడెండెన్సీ అనేది ఉండదు. నెక్స్ట్ చాలా స్పీడ్గా ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ ఇస్ ద హైరార్కికల్ డేటా మోడల్. ఈ హైరార్కికల్ డేటా మోడల్ అనేది రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ స్ట్రక్చర్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాం. ఒక ట్రీ కనుక కన్సిడర్ చేసినట్టయితే ఆ ట్రీకి రూట్ నోడ్ అనేది ఉంటుంది, అంటే వేళ్ళు.
ఆ ట్రీకి కొమ్మలు ఉంటాయి, కొమ్మలకి ఆకులు, ఆ కొమ్మలు, మళ్ళీ ఆ కొమ్మలకు కొమ్మలు, ఆ కొమ్మల కొమ్మలు, ఈ విధంగా ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. అదేవిధంగా హియర్ ఆల్సో ఈ హైరార్కికల్ డేటా మోడల్ అనేది ఇట్ ఈస్ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ. ఈ ట్రీ ద్వారా రిప్రజెంట్ చేస్తూ హియర్ రూట్ లెవెల్ అంటే రూట్ నోడ్, ఫస్ట్ నోడ్ వి కాల్డ్ యాజ్ ఇనిషియల్ నోడ్ ఆర్ వి కాల్డ్ యాజ్ రూట్ నోడ్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ నోడ్ ఉంటుంది, దాన్నే వి కాల్డ్ యాజ్ లెవెల్ 1 నోడ్ అంటాం. దాని తర్వాత లెవెల్ 2, లెవెల్ 3, సో అండ్ సో ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటూ హియర్ ట్రీ స్ట్రక్చర్ ఫార్మెట్లో హైరార్కికల్ డేటా మోడల్ అనేది రిప్రజెంట్ చేస్తాం. అడ్వాంటేజెస్ వచ్చేసి హైరార్కికల్ డేటా మోడల్ అలోస్ 1-to-1 రిలేషన్షిప్ అండ్ 1-to-many రిలేషన్షిప్స్ అనేవి యూజ్ చేస్తాం. దిస్ మోడల్ హ్యాస్ గాట్ ద ఎబిలిటీ టు హ్యాండిల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ హైరార్కికల్ డేటా మోడల్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన వంశవృక్షము అని మనం డ్రా చేస్తుంటాం. మన తాతలు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన పిల్లలు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన పిల్లలు, ఇట్లా డ్రా చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా ఈ హైరార్కికల్ మోడల్ అనేది కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దిస్ పర్టికులర్ మోడల్ డయాగ్రామ్ యూజ్ చేస్తూ డేటాను రిప్రజెంట్ చేస్తాం. డిసడ్వాంటేజ్ వచ్చేసి దిస్ మోడల్ ఇన్వాల్వ్స్ విత్ కాంప్లికేటెడ్ క్వెరీయింగ్. అంటే ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేయాలి అన్నా, ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేయాలన్నా కూడా కొంచెం కాంప్లికేషన్స్ అనేవి ఎక్కడైతాయి. యాజ్ డూప్లికేషన్ ఆఫ్ డేటా టేక్ ప్లేస్, ఎందుకంటే రిపిటేషన్ ఆఫ్ డేటా అనేది అక్కర్ అవుతూ ఉంటుంది. దీనివల్ల స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అవుతుంది. డ్యూరింగ్ ద అప్డేటింగ్ ఆఫ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఆల్రెడీ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. డేటా సేమ్ కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో చోట ఉంటుంది. ఇక్కడ అదే కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసినప్పుడు అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ కాకున్నట్టయితే ఆటోమేటిక్గా డేటా అనేది ఏమవుతుందంటే ఇన్కన్సిస్టెన్సీ అనేది ఏర్పడుతుంది. దిస్ మోడల్ డస్ నాట్ అలౌ మెనీ టు మెనీ రిలేషన్షిప్. దీంట్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది యూజ్ చేయలేము. నెక్స్ట్ ఫిజికల్ డేటా మోడల్. ఈ ఫిజికల్ డేటా మోడల్ అనేది కన్సిస్టింగ్ ఆఫ్ ది 2 levels. One is called the unifying model, another one is called the frame model. నెక్స్ట్ డేటాబేస్ లాంగ్వేజెస్. డేటాబేస్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి 2 types ఆఫ్ డేటాబేస్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, ఇంకొకటి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ డెఫినేషన్స్ అనేవి ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ స్పెషల్ లాంగ్వేజ్, దాన్నే వి కాల్డ్ యాజ్ అ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే డేటాబేస్ స్కీమాకు సంబంధించినటువంటి సెట్ ఆఫ్ డెఫినేషన్స్ మొత్తం కూడా, అంటే ఓవరాల్ డిజైన్ ఆఫ్ ది డేటాబేస్ సంబంధించినటువంటి డెఫినేషన్స్ మొత్తం కూడా ఒక స్పెషల్ లాంగ్వేజ్ ద్వారా స్టోర్ చేస్తాం. దాన్ని వి కాల్డ్ యాజ్ అ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్, సెట్ ఆఫ్ టేబుల్స్ stored in a special file, దాన్ని we called as a data dictionary or the data directory అంటాం. ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది. ఇంగ్లీష్ డిక్షనరీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా డేటా డిక్షనరీలో మొత్తం కూడా డేటాకు సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ డేటా డిక్షనరీ ఈజ్ ఎ ఫైల్ దట్ కంటైన్స్ మెటాడేటా. మెటాడేటా అంటే ఏంటంటే డేటా అబౌట్ డేటా, అంటే ఒక డేటా గురించి చెప్పేటువంటి ఇంకో డేటాని వి కాల్డ్ యాజ్ అ మెటా డేటా అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే హియర్ వీ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ టు ద డేటాబేస్, వీ వాంట్ టు డిలీట్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్, వీ వాంట్ టు మ్యానిపులేట్, వీ వాంట్ టు అప్డేట్ ద డేటా ఇన్ ద డేటాబేస్. అంటే ఇన్సర్షన్స్ కానీ, డెలిషన్స్ కానీ, మాడిఫికేషన్స్ కానీ, అప్డేషన్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాం. These are all the called manipulations. దీన్నే we called as a data manipulation language. There are basically 2 types. One is the procedural data manipulation language, another one is a non-procedural data manipulation language. Procedural data manipulation language కనుక కన్సిడర్ చేసినట్టయితే user have to specify what data is needed and how to get those data. అంటే ఇక్కడ యూజరు ఏ డేటా అవసరము అండ్ అది ఏ విధంగా వస్తుంది అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంది. నాన్ ప్రొసీజరల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో
user to specify what data are needed, but without specifying how to get those data. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దీనివల్ల ఆటోమేటిక్గా చాలా ఈజీగా అర్థం. నాకు ఒక 10,000 రూపీస్ కావాలి, నేను ఒకళ్ళని అడిగే, నాకేం కావాలి, 10,000 రూపీస్ కావాలి అంటే వాట్ డేటా ఈజ్ నీడెడ్, 10,000 రూపీస్, అండ్ హౌ టు గెట్ దోస్ డేటా అంటే నాకు ఇచ్చినప్పుడు ఆ 10,000 రూపీస్ ఇచ్చినప్పుడు ఈ 10,000 రూపీస్ నీకు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అని నేను అడుగుతాను. ఎప్పుడు ప్రొసీజరల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. నాన్ ప్రొసీజరల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో నాకు 10,000 వచ్చినాయి, అది ఎట్లా వచ్చినాయి అనేది నాకు అనవసరం, నాకు కావాల్సింది వచ్చిందా లేదా బస్. అంటే ఇక్కడ కనుక కన్సిడర్ చేసినట్టయితే నాన్ ప్రొసీజరల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ వీ హ్యావ్ నో నీడ్ టు స్పెసిఫై without specifying how to get those data. Next, query. Query అంటే ఏంటి? It is a request to retrieve the information from the database. మనం ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం, ఆ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు అది డేటాబేస్లోకి వెళ్తుంది, అక్కడ మొత్తం కూడా సెర్చ్ చేస్తుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసుకొని వచ్చి డిస్ప్లే చేస్తుంది.